హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం లింక్డ్ లిస్ట్స్ ఇంట్రొడక్షన్ చూద్దాం. లింక్డ్ లిస్ట్స్. సో వాట్ ఆర్ లింక్డ్ లిస్ట్స్? సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్లో లింక్డ్ లిస్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లింక్డ్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈజ్ అ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఎలిమెంట్స్ అనేవి పక్క పక్కన అరేంజ్ అయి ఉంటాయి. ఇన్ ఎ లీనియర్ ఫార్మ్ ఎలిమెంట్స్ విల్ అరేంజ్. నెక్స్ట్, లింక్డ్ లిస్ట్స్లో డేటా విల్ స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్స్. నోడ్స్ ఫామ్లో మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. సో సపోజ్ మనం ఇక్కడ అరేలో డేటాని ఎట్లా స్టోర్ చేసుకుంటామంటే, ఇక్కడ డైరెక్ట్గా బ్లాక్స్ క్రియేట్ చేసి సైడ్ బై సైడ్ మెమరీ లొకేషన్స్లో మనం డేటా అనేది స్టోర్ చేస్తాం. ఇది అరే. ఇది అరే. సో డేటాని సైడ్ బై సైడ్ బ్లాక్స్లో మనం స్టోర్ చేస్తాం. 10, 20, 30, 40, 50, 60 ఇలా మనం స్టోర్ చేస్తాం. ఓకే. బట్ లింక్డ్ లిస్ట్లో డేటాని మనం ఎట్లా స్టోర్ చేస్తామంటే నోడ్స్ ఫార్మాట్లో. అంటే సపోజ్ ఇక్కడ మనము అంటే ఒక నోడ్ని మనం డేటా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అట్లాగే నెక్స్ట్ దాంట్లో మనము నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటాం. సపోజ్ 20 ఉంది. సో వీటి మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎట్లా అంటే ఈ నోడ్కి ఒక అడ్రస్ ఉంటుంది అండ్ అట్లాగే ఈ నోడ్కి ఒక అడ్రస్ ఉంటుంది అనుకుందాం. సో ఈ అడ్రస్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. 2000. రైట్. సపోజ్ ఇంకొక నోడ్ ఉంది అని అనుకుందాం. నోడ్ అడ్రస్ 3000. నోడ్లో వాల్యూ డేటా అనేది 30 ప్లేస్ చేసాం. 3000 స్టోర్ చేసుకుంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే లింక్డ్ లిస్ట్ అని అంటాం. స్టార్టింగ్ నోడ్ని స్టార్ట్ నోడ్ కానీ లేదంటే హెడ్ నోడ్ అని అంటాం. ఇక్కడ మనం ఓన్లీ బేస్ అడ్రస్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం అరేలో. సో అరేకి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి? సో ఎప్పుడు మనం అరే యూస్ చేస్తాం అండ్ ఎప్పుడు మనం లిస్ట్ యూస్ చేస్తామంటే, సో నార్మల్గా మెమరీ అనేది అరేకే తక్కువ మెమరీ తీసుకుంటుంది. సో ఎందుకంటే లిస్ట్లో ప్రతి నోడ్కి డేటాతో పాటు నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కూడా స్టోర్ చేసుకోవాలి. సో రైట్, ప్రతి నోడ్లోనూ ఈ అడ్రస్కి ఎక్స్ట్రా మెమరీ తీసుకుంటుంది. అండ్ ఎప్పుడు అరే యూస్ చేయాలి అండ్ ఎప్పుడు లిస్ట్ యూస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు అరేలో నేను ఇక్కడ వాల్యూని ఇన్సర్ట్ చేద్దామని అనుకున్నా. ఈ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మూవ్ చేయాలి. సో వాటన్నిటిని షిఫ్ట్ చేయాలి. 60 ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. 50, 40, 30 షిఫ్ట్ చేసి సో అప్పుడు ఇక్కడ న్యూ వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 70 ఇన్సర్ట్ చేసాం. సో లేదంటే 25 ఇన్సర్ట్ చేసాం. సో ముందు ఈ వాల్యూస్ అన్ని షిఫ్ట్ చేయాలి. ఆ షిఫ్టింగ్కి చాలా టైం తీసుకుంటుంది. షిఫ్టింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ అదే ఈ మధ్యలో నేను ఒక నోడ్ని యాడ్ చేయాలి. సో అంటే సింపుల్గా సపరేట్గా మనం నోడ్ క్రియేట్ చేస్తాం. సో మెమరీ అలొకేషన్. సో వాల్యూని ఇక్కడ ప్లేస్ చేసి సో ఇక్కడ కనెక్షన్ ఇట్లా ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే ఈ 3000 ప్లేస్లో 4000 అండ్ ఇక్కడ 3000 ప్లేస్ చేస్తాం. ఇది వచ్చి దీనికి లింక్ అప్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ లింక్ అనేది డియాక్టివేట్ అవుతుంది. ఇన్సర్షన్స్ అట్లాగే డిలీషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. అట్లా కాకుండా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసేసుకొని ఓన్లీ సెర్చ్ ఆపరేషన్సే ఉన్నాయి, మనకి ఇన్సర్షన్స్ డిలీషన్స్ ఏమీ లేవు అంటే ఒక కాన్స్టెంట్ డేటాని మనం ముందు స్టోర్ చేసుకొని ఓన్లీ ఆ డేటా మీద సెర్చ్ ఆపరేషన్స్ కానీ డిస్ప్లే ఆపరేషన్స్ కానీ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం అరే యూజ్ చేయాలి. అలా కాకుండా మనకి ఒకసారి డేటాని ఇన్సర్ట్ చేసింది డేటాని ఇన్సర్ట్ చేశాక లిస్ట్లో రైట్ మనకి ఇన్సర్షన్స్ డిలీషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. సో ఇది అరేకి లింక్డ్ లిస్ట్కి డిఫరెన్స్. ఇక్కడ లింక్డ్ లిస్ట్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం. సింగిల్ లింక్డ్ లిస్ట్లో
మనకి ఒక నోడ్లో డేటా ఉంటుంది అండ్ అట్లాగే లింక్ ఉంటుంది. లింక్. సో దీన్ని మనం ఏమంటామంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ అని అంటాం. సింగిల్ లింక్డ్ లిస్ట్. ఇది యూని డైరెక్షనల్ అనమాట. అంటే ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే డేటా ఉంటుంది. ఐ మీన్ లింకింగ్ ఉంటుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం, లేదంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం. అదే డబల్ లింక్డ్ లిస్ట్ అని అంటే ఏంటంటే మనకి బై డైరెక్షనల్ ఉంటుంది. ఇక్కడ సింగిల్ లింక్డ్ లిస్ట్లో సపోజ్ క్లియర్గా ఫస్ట్ నోడ్ని మనం హెడ్ నోడ్ అంటాం, లేదంటే స్టార్ట్ నోడ్ అంటాం, లేదంటే రూట్ నోడ్ అంటాం. రూట్ నోడ్, రైట్? 1000, 2000, 3000 ఉంది అని అనుకుందాం. రైట్, ఇక్కడ ఇది వాల్యూ 10, సెకండ్ నోడ్ అడ్రస్ 2000, 20, థర్డ్ నోడ్ అడ్రస్ 3000, 30, నల్. అంటే ఇంకా నోడ్స్ ఏమీ లేవు కాబట్టి రైట్. సో ఇది నల్ పాయింటర్ ఉంటుంది. లాస్ట్ నోడ్ లింక్ విల్ బి నల్. అదే డబుల్ లింక్డ్ లిస్ట్ అయితే డబ్లీ అంటాం, లేదంటే డబుల్ లింక్డ్ లిస్ట్ అంటాం. సో ఇది బై డైరెక్షనల్ ఉంటుంది. బట్ ఇక్కడ మనము టూ లింక్స్ యూజ్ చేస్తాం. లెఫ్ట్ లింక్ అండ్ రైట్ లింక్ అని అంటాం, లేదంటే ప్రీవియస్ నోడ్ లింక్ అండ్ నెక్స్ట్ నోడ్ లింక్ అని అంటాం. మనం నేమ్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో లింకింగ్ అనేది మనం ఇట్లా ఇస్తాం. ఇది బై డైరెక్షనల్ ఉంటుంది. సేమ్ స్టార్టింగ్ నోడ్ అడ్రస్. సో మనం హెడ్ అనే వేరియబుల్లోనే తీసుకుంటున్నాం. 1000 సపోజ్, 1000, 2000 అండ్ 3000 అని అనుకున్నాం. 3000 ఇక్కడ డేటా ఉంది. సపోజ్ 10, 20, 30, 10, 20, 30, రైట్. ఇది నెక్స్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది, నెక్స్ట్ నోడ్ని. అండ్ అట్లాగే ప్రీవియస్ నోడ్ అడ్రస్ ఇక్కడ లెఫ్ట్ లింక్లో స్టోర్ చేసుకుంటాం. 3000 నెక్స్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది. అట్లాగే ప్రీవియస్ నోడ్ 2000 ఇలా తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ నోడ్ లెఫ్ట్ లింక్ నల్ ఉంటుంది అండ్ అట్లాగే లాస్ట్ నోడ్ రైట్ లింక్ నల్ ఉంటుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్లో అయితే ఓన్లీ లాస్ట్ నోడ్ లింక్ మాత్రమే నల్ ఉంటుంది. ఇది యూని డైరెక్షనల్. ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మనం మూవ్ చేస్తాము అండ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. బట్ ఇది అయితే బై డైరెక్షనల్ ఉంటుంది. అంటే వీ కెన్ మూవ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్, అట్లాగే వీ కెన్ మూవ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఆల్సో. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం అండ్ అట్లాగే సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ అంటాం. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే లాస్ట్ లింక్లో కూడా నల్ ఉండకుండా హెడ్ నోడ్ అడ్రస్ ఉంటుంది. హెడ్ నోడ్ అడ్రస్ అంటే సో మళ్ళీ సర్కిల్లో, సో ఇది స్టార్టింగ్ హెడ్ నోడ్నే పాయింట్ చేస్తుంది. సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం అండ్ అట్లాగే సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ అని అంటాం. సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ అని అంటాం. సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్లో కూడా ఈ నల్ వాల్యూస్లో ఇక్కడేమో హెడ్ నోడ్ని కనెక్ట్ చేస్తాం. హెడ్ నోడ్ అంటే ఇది ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది అండ్ అట్లాగే ఇక్కడ లాస్ట్ నోడ్ అడ్రస్ ఇస్తాం 3000. ఇది లాస్ట్ నోడ్ని కనెక్ట్ చేస్తుంది ఇలా. సో దీన్ని సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం అండ్ అట్లాగే సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ అంటాం. లింక్డ్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. సో డేటా అనేది మనం నోడ్స్ ఫార్మాట్లో అరేంజ్ చేస్తాం. సింగిల్ లింక్డ్ లిస్ట్ అయితే రైట్ ఓన్లీ నెక్స్ట్ నోడ్కి మాత్రమే లింక్ ఉంటుంది. అదే డబుల్ లింక్డ్ లిస్ట్ అయితే ప్రీవియస్ నోడ్కి లింక్ ఉంటుంది, అట్లాగే నెక్స్ట్ నోడ్కి కూడా లింక్ ఉంటుంది. బై డైరెక్షనల్ అని అంటాం అనమాట. సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అయితే నల్ వాల్యూస్ ఏమి ఉండవు. సర్క్యులర్గా సింగిల్ లింక్డ్ లిస్ట్ కనెక్ట్ అవుతుంది, అట్లాగే డబ్లీ లింక్డ్ లిస్ట్ కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇవి ఎట్లా క్రియేట్ చేయాలి అనేది సో మనం ఆపరేషన్స్ ఒక్కొక్కటి నెక్స్ట్ వీడియో నుంచి డిస్కస్ చేద్దాం. ఓకే.